హాయ్ ఫ్రెండ్స్. వైజాగ్ అనేసరికి మనకు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ ప్లేస్ అరకు. అరకులోని ద బెస్ట్ కాఫీ ట్రీస్. తర్వాత నాకు నచ్చిందైతే ఈ చాపరాయి అన్నమాట. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది లొకేషన్. సో మేము కొంచెం వాటర్ తక్కువ ఉన్న టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్ తక్కువగా ఉంది. సో చాపరాయిలో అయితే ద బెస్ట్ ఏంటంటే ఇక్కడ వేసే ఆదివాసుల డ్యాన్స్ అన్నమాట. సో వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ డ్యాన్స్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో మేము ఫ్రెండ్స్ అందరం అయితే అరకు వెళ్ళిన విషయం తెలిసిందే కదా. సో అందుట్లో మేము వెళ్ళింది కూడా ఒక చాపరాయి కూడా ఒక రోజు వెళ్ళామన్నమాట. సో వైజాగ్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే ఎన్ని ఉంటాయని అయితే నాకు తెలియదు. సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాపరాయి దగ్గర అయితే. సో అరకు ఏం అనుకుంటే కానీ కాఫీ ట్రీస్, కటిక వాటర్ ఫాల్స్ అన్నిటికన్నా ద బెస్ట్ లొకేషన్ అయితే నాకైతే ఈ చాపరాయి అనిపించింది. ఎందుకంటే చాలా కూల్గా ఎక్కడో ఫారెన్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన వీడియో. మేము వెళ్ళినప్పుడు అయితే మిట్ట మధ్యాహ్నం 12 అయింది. సో అప్పటికి కూడా చాలా కూల్గా ఉంది. సో మీకైతే ఒకసారి చూపిస్తాను దిగి వెళ్ళేసి. వాటర్ ఫాల్ అయితే కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు పడవు కదా. సో వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాపరాయి అని ఎందుకు పేరు వచ్చిందని నాకు ఎందుకు అనిపించిందంటే, సో అక్కడి నుంచి జారుడు బండలా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఈ అమ్మవారైతే చాపలమ్మ తల్లి అన్నమాట. ఈ వాగుకి ఆ అమ్మవారి పేరు వచ్చిందన్నమాట. సో చాపరాయి దగ్గర చాపలమ్మ తల్లి అన్నమాట. సో ఇక్కడ చేపలు పట్టుకొని నివసించి బతికే వాళ్ళకి ఈ అమ్మవారు వాళ్ళ కులదేవత అన్నమాట. సో చాపరాయి మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి. మీరు మాత్రం వెళ్ళుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అక్కడ ఉన్న ప్లేసెస్ ఏమేమి చూసారో కూడా కామెంట్ చేయండి. సో నేనైతే నా ఫ్రెండ్స్తో వచ్చాను. సో మా ఫ్రెండ్స్ అయితే ముందు నడిచేస్తున్నారు. ఇక్కడైతే సో బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. చూస్తే మాత్రం ఏదో ఫారెన్లో ఉన్న ట్రిప్కి వెళ్ళినట్టుంది మాకైతే. సో వాటర్ అయితే కొద్దిగా ఉన్నదనేసి డిసప్పాయింట్, కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వైజాగ్లో ఏమేం ప్లేస్ చూసారో కామెంట్ చేయండి. సో నా ఛానల్ని ముందుగా చూస్తున్నైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి వాయిస్ డిఫరెంట్ వచ్చేస్తుంది. సో నేను చెప్పాను కదా, చాపరాయిలో ద బెస్ట్ అంటే ఏంటంటే ఇదే అన్నమాట. జారుడు బండలా జారుతారు. సో ఎక్కువ రిస్క్ అయితే చేయకూడదు. బట్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు కదా, సో మేమైతే లేడీస్ ఎవరం వెళ్ళలేదు, ఎందుకంటే అంత రిస్క్ చేయదలుచుకోలేదు మేమైతే. సో చూసారు కదా ఎలా జారుకుంటూ పోతున్నారో. ఇంకా వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఉంది. వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి ఇక్కడ, చూసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. నేనైతే చిన్న చిన్న ఇక్కడ బ్యూటిఫుల్గా ఏముందంటే ఈ చిన్న చిన్న హోల్స్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. చాలా తెల్లగా ఉన్నాయి అన్నమాట వాటర్. మనకి ఎక్కడైనా మురికిగా కనిపిస్తాయి, బట్ ఇక్కడ ఉన్న వాటర్ అయితే భలే తెల్లగా ఉన్నాయి. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలా ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. ఏదో కాల్వలా బండ కూడా అలానే వచ్చేసింది అనమాట. రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. సో చూసారా, యాక్చువల్గా వర్షం పడితే మాత్రం మనకి ఇంత లోతుగా దిగి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునేంత మాత్రం అయితే ఉండదు, ఎందుకంటే మొత్తం నిండిపోయిద్ది అన్నమాట ఈ చాపరాయి అనే ప్లేస్. మేము వచ్చింది జనవరిలో కాబట్టి సో వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. బట్ మేమైతే ఏం డిసప్పాయింట్ అవ్వలేదు వాటర్ లేదనేసి, ఎందుకంటే చూసాం కదా ఎంత బాగుందో. లొకేషనే మనని ఆకట్టుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ చిన్న మినీ బ్రిడ్జ్ ఉంది. సో అక్కడ నుంచి చిన్న కాలువ నుంచి వాటర్. సో చూసారు కదా, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి. సో మనం అరకులో చూడాల్సిందైతే చాపరాయి ఒక్కటన్నమాట, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉందో. సో అక్కడ ఉన్నది మొత్తము మనకు ఇందాక మనం చూసాం కదా అమ్మవారు చాపలమ్మ తల్లి టెంపుల్ అని. సో అక్కడన్నమాట. సో ఇక్కడైతే బాయ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా డేంజరస్ ప్లేస్ కూడా. ఎందుకంటే చాలా
పాకురు పట్టేసి ఉన్నదన్నమాట. సో చూసారు కదా వాళ్ళైతే ఎలా ఆడుకుంటున్నారో. చూడ్డానికి సరదానే ఉంటుంది. బట్ ఏదన్నా అయితే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా చాపరాయి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వచ్చి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి రిస్కెస్ అయితే మనం చేయకూడదు. సో మేము ఫ్రెండ్స్ అందరం వచ్చాము. నెక్స్ట్ పిల్లల్ని తీసుకొచ్చాము కాబట్టి సో మేమైతే దూరం దూరం నుంచే చూసాము. బట్ అయితే లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. చూసారా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే ఉంటాయి చాపరాయిలో మాత్రము. కానీ కేర్ఫుల్గా నడవాలి. మనం వాటర్ బాగున్నాయి కదా అనేసి దిగితే మాత్రము జారిపడతాం అన్నమాట. సో కేర్ఫుల్గా నడవాలి, కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. చూసారు కదా ఎంత పచ్చగా పాకురు పట్టేసిందో. ఇలా కాలు పెట్టేస్తే అలా జారిపోతాము. సో మీరైతే చాపరాయి వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా నడవండి. సో మీరైతే వర్షాకాలం వస్తే ద బెస్ట్ అన్నమాట. ఎందుకంటే సూపర్గా ఉంటుంది చాపరాయి మాత్రం. సో ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి అలా ఉంది. సో నన్నైతే నా ఫ్రెండ్స్ని వెతుక్కుంటున్నాను ఎక్కడున్నారనేసి. వాళ్ళు అక్కడెక్కడో కనిపిస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నేను తప్పిపోయాను నన్ను వెతుక్కుంటారు. సో ఇక్కడైతే ఆదివాసుల డ్యాన్స్ కూడా చాలా బాగుంది. సో మనం 50 రూపీస్ పే చేసి వాళ్ళతో డ్యాన్స్ వేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మేము కూడా వేసాము. సో ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, దాంట్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే మిమ్మల్ని అక్కడ వాళ్ళ డ్యాన్స్ కూడా ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ నేనైతే థ్రిల్లింగ్గా ఫీల్ అయింది ఏంటంటే చిలుక జోష్యం అన్నమాట. సో చిలుక బయటకు వచ్చి చెప్పడం కూడా ఇక్కడ ఏంటి చూపించుకుంటున్నారు. సో మా జోషు గారు అయితే కనిపించింది. మిగతా వాళ్ళు ఎక్కడ అని అనుకున్నాను. వీళ్ళేంటి డ్యాన్స్కి ఆల్రెడీ రెడీ అయిపోయారు డ్యాన్స్ వేద్దామనేసి వాళ్ళతో. సో ఒక్కసారి అయితే నేను మీకు వాళ్ళ డ్యాన్స్ని చూపిస్తాను. చూడండి చాలా బాగా వేశారు. ఆదివాసులు వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ డ్యాన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో చాలా బాగా వేస్తున్నారు. చూడ్డానికి చాలా సింపుల్ స్టెప్స్ అనుకుంటాము. బట్ కానీ చాలా కష్టం ఉంటుందండి. ఎందుకంటే మేము ఆల్రెడీ వేసాము. కాసేపటికే మేము అలసిపోయాము. వాళ్ళు బ్యాచెస్ వైజ్గా ఎవరు వాళ్ళతో వేయాలి డ్యాన్స్ అనుకుంటే మాత్రం వాళ్ళకి నేర్పించేస్తూ ఉన్నారు. రోజంతా అలానే డ్యాన్స్ వేసుకొని వాళ్ళ ఉపాధి అన్నమాట అది. సో మీరు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకు సాయంగా వాళ్ళతో డ్యాన్స్ వేసి వాళ్ళకు 50 రూపీస్ పే చేయండి. మనం ఎంతో సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే వాళ్ళ ప్రతిభను మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు కూడా. చూడడానికి చాలా సింపుల్ అనుకుంటాము స్టెప్స్ వేయడం. కానీ మాకైతే కాళ్ళు పట్టేసాయి వాళ్ళు వేయడంతో. సో అంకుల్ ఉన్నారు కదా, తను 50 రూపీస్ పే చేసి వాళ్ళతో డ్యాన్స్ వేయడానికి వచ్చారు. ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను వీళ్ళతో డ్యాన్స్ వేసింది. సో అది మీరు కనుక చూడకపోతే ఒకసారి అదైతే వెనక్కి వెళ్ళి చూడండి. సో నా ఛానల్లో మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఏమైనా కొత్త కొత్తగా వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. సో నా ఛానల్ అయితే మీరు ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. సో చాపరాయిలో మాత్రం మేము చూసింది, మేము ఎంజాయ్ చేసింది మాత్రం ఇదన్నమాట. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాపరాయి మాత్రం చాలా బాగుంటుంది. ఒక ప్రశాంతత దొరికిద్దన్నమాట. సో మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఆ ఎండలో అటు ఇటుగా తిరిగినా మాకు అక్కడ ఉన్న చల్లదనానికి అంత ఎండ ఏమనిపించలేదు. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ దిగేసి వెళ్దామని మా గ్యాంగ్ ప్లాన్ చేశారు. సో పిల్లల్ని ఫస్ట్ తీసేసి మేమందరము దిగేసి వెళ్దాం అనుకొని లాస్ట్ ఏంటి మేము వేసుకున్న ట్రిప్లో లాస్ట్గా మేము వచ్చింది చాపరాయి అన్నమాట. సో ఈ చాపరాయి నుంచి ఇంక మళ్ళీ డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మేము వచ్చి 2 డేస్ అయింది. సో ఇక్కడ ఇంకా ద బెస్ట్ ఏంటంటే చీకు చికెన్, బ్యాంబో చికెన్, కాల్చిన చికెన్ చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కన్ఫర్మ్ టేస్ట్ చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.